హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లెగడం యోగా క్లాస్ అయిపోగానే కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. మా మామయ్య ఈరోజు వాకింగ్కి వెళ్ళి వస్తూ చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు. మటన్ చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయని చెప్పి చిన్నగా కట్ చేస్తున్నారు. కైమా అయితే ఈరోజు కొట్టలేదంట. ఇంకా మా అత్తయ్య అయితే బ్రష్ చేసేసుకున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంతలోపు ఇస్త్రీ ఆయన అయితే వచ్చేసారు. ఇస్త్రీ బట్టలు చాలా ఉన్నాయి, ఇక అవన్నీ ఇద్దామని చెప్పేసి ఇంక ఇస్త్రీ బట్టలు అన్నీ కూడా తీస్తున్నాను. ఇక అవన్నీ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళైతే తీసుకొని వెళ్ళి మధ్యాహ్నానికల్లా తీసుకొస్తారంట. మరి చూడాలి ఇంకెప్పుడు తెస్తారు. ఇస్త్రీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం అసలు. ఇంకా ఆయన అయితే కౌంట్ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఎప్పటిలోపు తెచ్చిస్తారంటే మధ్యాహ్నంలోపే తెచ్చిస్తానన్నారు. అవునా అనుకున్నా నేను. ఇంకా అవి ఏమో గందరగోళం చేస్తున్నాడు పాపం. ఆయన ఈరోజు 8 o'clockకి యోగా జాయిన్ అవ్వాలి అనుకున్నాడు అంతే. అయ్యో ఎందుకు జాయిన్ అయ్యానా అనిపించేలా చేశాడు అవి. మామూలుగా నాతో పాటు జాయిన్ అవ్వడానికి నేను 6:15 బ్యాచ్కి జాయిన్ అవుతాను కదా, అందుకని 8 o'clock బ్యాచ్కి జాయిన్ అవ్వమని చెప్పాను. అంటే మరీ 6 కంటే నైట్ పడుకోవడం లేట్ అయిపోద్ది కదా అని నేనైతే లేపదలుచుకోలేదు. సో 8 o'clock బ్యాచ్కి కూర్చున్నాడు అంతే. అవి పీకి పాకాన్ని పెట్టి గందరగోళం చేసి ఓరి నాయన అది అసలు చెప్పేది కాదు. ఇంకప్పటికి డిస్ట్రాక్ట్ చేయడానికి బయటకు తీసుకెళ్ళినా సరే కాసేపే ఆడుతున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తున్నాడు. మీ మీదకి మీరు వేసుకోకూడదు, బాల్స్ పక్కన ఆడుకోవాలి అన్నా. చూడు అన్న ఉష్ కూడా పోసేసుకున్నాడు, నువ్వు ఉష్ కూడా పోసుకోవాలా. నీ బాల్తో ఆడుకో నువ్వు తల్లి. స్లోగా. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కూడా చాలా రోజులు ఎక్సర్సైజ్ అయితే చేసాము. సో ఎక్సర్సైజ్తో పాటు మనము డైట్ చేస్తేనే మనకు ప్రెగ్నెన్సీ అనేది అయితే బాగా వస్తుంది, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండిద్ది. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే మనం ఏదైనా చేయగలం. ఇక్కడ చూసారు కదా అలా నాన్వే దగ్గర కూర్చున్నాడు ఎక్సర్సైజ్. మొత్తానికి యోగా ఎందుకు జాయిన్ అయ్యానా, యోగా మీద వెర్తి తెప్పించాడు నా కొడుకు వాళ్ళ నాన్నకి. దెబ్బకి నెక్స్ట్ రోజు ఇంకా లెగలేదు, నేను జాయిన్ అవ్వను పో అని చెప్పి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఉప్మాకి అయితే ప్రిపేర్ చేశాను. ఇక అంతే. నేను దోశలకి పిండిలు ఏమన్నా వేయలేదంటే ఇక అది బ్రేకే 4-5 రోజుల వరకు. ఇంకా చేసాడు పైకి లేపాడు. బాదం పప్పులు నచ్చినాయా? తింటావా తల్లి? ఫైనల్గా 30 తిప్పలు 36 చెరువులు నీళ్ళు తాపించి మా ఆయనది యోగా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మా ఆయన ఫీలింగ్ చూడాలి, బాబోయ్ ఇంకొకసారి నేను అసలు జాయిన్ అవ్వను తల్లు అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చొని ఆఫీస్ మెసేజ్ అయ్యి వస్తే గమ్మును కూర్చొని చూస్తున్నాడు. మేము కింద వేసుకున్న మ్యాట్ అవి కోసమని ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను అప్పుడెప్పుడో, తర్వాత వాడలేదు. మళ్ళీ ఇప్పుడు యోగాకి అయితే వాడుతున్నాము. టార్చర్ చూపించాడా నీ కొడుకు? ఎలా అనిపించింది? ఇంకోసారి యోగా చేయకూడదు అనిపించిందా? యా నువ్వు పద తిండి. చూసారు కదా అవి ఎలా చేస్తున్నాడు. దాని తర్వాత ఫుడ్ పెట్టలేదు, ఇంకా తినడంట ఈరోజు. ఇంక ఉల్లిపాయలు నేను కట్ చేసుకుంటామని దీనిలో వేస్తే ఆయనే ఒత్తుతాడంట. పిల్లలకి భలే ఉంటాయి కదా, సో మళ్ళా అని చెప్తున్నాడు. నువ్వు పట్టుకోవాక, నీకు అంటుతుంది నానా, పట్టుకోవాక. ఆనియన్స్ తింటున్నా హబీబాబు. కారంగా ఉందా? పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకని. ఎక్కువైపోయింది లే, ఎక్కువైంది. చంపారు, తీద్దాం. నువ్వు చేయి పెట్టమన్నవి అందులో పచ్చిమిరకాయలు ఉన్నాయి, పెట్టుకో అలా కళ్ళలో.
నాన్ వెజ్ తెచ్చిన రోజు వంట తొందరగా అయిపోయిద్దేమో అనిపించింది. నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందో చెప్పండి. సో ఇప్పుడు కుకింగ్ అయితే మా వారే చేస్తున్నారు. మటన్ చికెన్ ఆయనే వండుతారు. ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టా. ఇక్కడైతే కూర బాగుంది కదా, చాలా బాగుంది కదా చూడడానికి అని అయితే అంటున్నారు. సో ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేయడమే. హబీబాబు గారు అయితే రెడీ అయిపోయారు. ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయాము. కుకింగ్ కూడా అయిపోయింది. ఈరోజు తొందరగా పని కూడా అయిపోయింది చెప్పాలంటే. సో అంతే, నాన్ వెజ్ తెచ్చుకున్న రోజు నాకు ఎందుకో తొందరగా పని అయిపోయిందేమో అనిపించింది. గబగబా కట్ చేసేసి అన్నీ చేసేసి చేస్తా కదా. ఇంకా మా వారు ఎవరో ఒకరు కుక్ చేసేస్తారు కాబట్టి నాకు పెద్దగా పని ఉన్నట్టు అనిపించదు. బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను. ఇంకా అవి కూడా ఇప్పుడు ఆరేయాలి. అవి ఫుడ్ పెట్టేశాను. లైట్గా ఒక 2-3 చికెన్ ముక్కలు వేసేసి కలిపేసి పెడతా. ఒక్కొక్కసారి అస్సలు తిండు, ఒక్కొక్కసారి తింటాడు. ట్రై చేస్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే పిల్లలకి చికెన్, ఎగ్స్ ఇవన్నీ పెడితేనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అయితే ఎదుగుతారు. ఇక్కడైతే నన్ను పిలుస్తున్నాడు అనమాట, అమ్మ 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 అని చెప్పి. సో బట్టలు అయితే ఆరేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాడో ప్యాకింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి రోజ్మెరీ అండ్ రైస్ వాటర్ బెరా అంటమీ నుంచి నేనైతే బుక్ చేసుకున్నాను. సో ఇది ప్రమోషనా అని అడుగుతున్నారు. నేను చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను. సో నాకైతే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, అందుకనే తీసుకున్నా. ఇది నాకు 270 రూపీస్ అలా పడింది. సో మీకు కూడా కావాలంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అవసరం అయితే తీసుకోండి, అది మీ ఇష్టం. సో ఇక్కడ తినేసేసి ఇంకా కూర్చుని అవితో వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటున్నాడు. సో నాకైతే మటనే బాగా నచ్చింది. ఎంత వాళ్ళ అమ్మ అంటే ఇష్టం అయితే మాత్రము మటనే బాగా వండుతావా, చికెన్ వండవా అని అయితే అడిగాను నేను మా ఆయన్ని. ఇంక ఇది వచ్చేసి మా అత్తయ్య బెడ్ మీదకి ఇది తీసుకున్నాము. ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టానో పెట్టలేదో చూస్తాను. సో ఇన్స్టాలో పెట్టా, యూట్యూబ్లో పెట్టలేదు అనుకుంటా. ఇది వచ్చేసి మంచం మీదకి ఒక పరుపు టైప్లో 2 ఇంచెస్ ఉంటుంది. ఇదైతే తీసుకున్నాము. ఇది కదలకుండా ఉండడానికి మనకి అటు ఇటు కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట సంగతి. సో అది చూపిస్తున్నారు. అదే ఇంక మా అత్తయ్య అయితే పడుకుని ఇంకొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా మామూలు మంచం కంటే అని చెప్పి అమెజాన్ నుంచి, ఇది అమెజాన్ వాళ్ళ బ్రాండ్. మా అత్తయ్య ఫ్లోలో మర్చిపోయి టన్నమని పడుకున్నారు. సో కాలు అయితే ఫుల్ నొప్పి వచ్చేసింది పాపం. సో ఈరోజైతే చాలానే జరిగినాయి. అండ్ ఈరోజు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. అంతకుముందు మా కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్యాగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాగ్స్ మెటీరియల్ కోసం విజయవాడ వస్తారు. వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ. కొన్నిసార్లు మా అన్నయ్య ఒక్కళ్ళే వచ్చేస్తారు, కొన్నిసార్లు మా వదిన కూడా వచ్చిద్ది. ఇప్పుడైతే మా వదిన మా అత్తయ్యని కూడా చూడడానికి కలిసి వచ్చిద్దిలే అన్నట్టుగా కూడా వచ్చేసారు. ఇదిగోండి గంట ఎలా కొట్టాలి వేదా. మధ్యాహ్నం 3 గంటలకు మేము పూజలు చేస్తాం. ఏంటి స్ట్రక్ అయిపోయావా ఏంటి? పదండి అటు వెళ్దాం, పదండి. ఆడపిల్లలంటే అంతే, భయపడిపోయి వెళ్ళిపోతుందా నేను చూసి. చూపిస్తా అవని చూపిస్తా. తుమ్మింది నానా, దానికి అనాలా? నీకు వస్తుందా తల్లి? ఇంకా వాళ్ళు దిగడమే 1 o'clock అట్లా దిగి ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయింది. ఇంకా అప్పుడు అన్నం తిన్నారు. అన్నం తిని కాసేపు కూర్చొని కొంచెం వీడియో షూటింగ్ ఉంటే అవన్నీ చేసుకున్న తర్వాత టీ అయితే పెట్టేశాను. సో 4:30 కల్లా వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని అయితే చెప్పారు. సో ఆ రోజు నైట్కి అయితే 9-10 అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కూడా. నేనైతే టీ పెట్టేశాను ఫాస్ట్గా. సో టీ తాగేసి ఇంక 4-4:30 ఏంటంటే టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టీ పడాల్సిందే కదా. సో టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా టీ అయితే తాగేశారు. నేను పెట్టే టీ అందరికి కొంచెం నచ్చిద్ది. ఎప్పుడైనా ఒకసారి మాత్రం పంచదార ఎక్కువైంది, కానీ మిగిలిన టైంలో బాగానే నచ్చిద్ది. ఈ బుడ్డదానికి అవికి జస్ట్ 6 months తేడా కరెక్ట్గా. సో ఇద్దరు ఒకే ఏజ్, హైట్ అలా కనిపిస్తారు కదా. బుడ్డదైతే అంతకుముందు ఇంకా చాలా చబ్బీగా ఉండేది. మధ్యలో హెల్త్ బాగోక చాలా పాడైపోయింది పిల్ల. ఇంకా పిల్లలు అంతే కదా, ఒక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండరు. మా అత్తయ్యకి ఒకటే భయము, కాలు మీద ఎక్కడ వేస్తారా బాబు అని చెప్పి. సో ఇంకా మా వదిన, అన్నయ్య అండ్ మా వదిన వాళ్ళ ఫ్రెండ్ తిను వీళ్ళందరూ అయితే వచ్చారు బుడ్డమ్మాయిని తీసుకొని. తులసి అయితే ఇంట్లోనే ఉంది, తులసిని తీసుకురాలేదు.
ఇంకా వీళ్ళైతే వచ్చారు అండ్ మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసాం. టైం అసలు ఎలా అయిపోయిద్దో ఏంటో కూడా తెలీదు. అందరూ ఉంటే ఇక్కడ ఇంకా డోర్ వేసేసాడంట వాళ్ళ నాన్న. గోల గోల కాదు, డోర్ది అని. ఇంక మా వదిన వాళ్ళు వస్తా కూర అరటికాయలు ఇంకా కనకాంబరం పూలు చాలానే తీసుకొని వచ్చారు. ఇంకా కనకాంబరాలు కట్టడం నాకు రాదు. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళకైతే ఇచ్చేయమని చెప్పి పంపించేస్తున్నాను. అక్కడైతే మా చిన్నత్తయ్య కడతారు కదా, అందుకని. ఇంకా అరటికాయలు అయితే ఉన్నాయి, రేపు కూరలు అయితే వండేసుకుంటాము. అగో చెల్లెళ్ళు వెళ్ళిపోతున్నారు, బాగా చెప్తురా. కమ్ బండి దిగి రావోయ్. ఉంది కదా మోహన్ బాబాయ్కి. ఎక్కడ ఎక్కుతావమ్మా? అవి నానయ్య కాదు, పెద్ద నానయ్య. ఓహో సేమా. అవును తల్లి, నాయే. నువ్వు కూడా వెళ్ళిపో లేతే. సో మొత్తానికి వచ్చినట్టు లేదు, ఉన్నట్టు లేదు, అప్పుడే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఇల్లులు క్లీన్ చేసుకొని, బట్టలు తీసి ఫోల్డ్ చేసేసుకొని, ఇంకా అన్నం అయితే వండేసాను. ఇంకా దానికి తోడు కూర అయితే కొంచెం సరిపోదు, చికెన్ మటన్ కొంచెమే ఉన్నాయి. అందుకని బంగాళదుంపలు ఉన్నాయి కదా అని చెప్పి ఒక 5-6 బంగాళదుంపలు అయితే వండేసాను. నాకేంటంటే కొంచెం క్వాంటిటీ అయితేనే ఈజీగా కుకింగ్ అయితే అండ్ చాలా టేస్ట్గా కూడా వచ్చింది. ఇక్కడ హవి విన్యాసాలు చూడండి ఎట్లా చేస్తున్నాడు అసలు. అదే వాళ్ళ ఇంటికి కూడా పంపి, మాకు అలా అంటున్నాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు, పంపి. అరవని చెప్పు, అది కోసుకుంటుంది కాళ్ళకి, అరిగిపోయిద్ది అది. దాన్నం తిందురా, స్లోగా అన్నం తిందా. తింటావా? ఏం చేస్తున్నావు? గురకలు తెస్తున్నావా? బొరకలు తెస్తావా? ఫ్యాన్ వేస్తే గోడ పడుచుకుంటావు. రండి, నుంచోలేరులే మీరుగా. యో పడేవు నాయన, లోడు కాదు. నీకు మీటింగ్ అయిపోయిందా? అన్నం తింటావా? 5 నిమిషాలేగా, తినేసేయి. మాట్లాడేది లేకపోతే తినేసేయి, కలిపేసేస్తా పని స్పూన్తో. మధ్య అవి గుర్రం అని మనిషి కూర్చున్నా చాలు గుర్రం ఎక్కుతా అని డంగ్ అని ఎక్కుతాడు. నాయన పిల్లడు ఎక్కడ పడిపోతాడని మాకు భయం వేసిద్ది. ఆయనకైతే అసలు ఏం భయం లేదు, ఎంత చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడో చూడండి. ఆయనకు నచ్చింది ఇది, అందుకనే. ఇంకా సో అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది. అసలు ఊరికి ఫోన్ చూసి నా కళ్ళు అయితే బాగా పాడైపోతున్నాయి, కానీ అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవి వాళ్ళ నాన్న వాళ్ళ అత్తయ్య నాయనమ్మకి ట్యాబ్లెట్స్ వేయడానికి వెళ్ళారు. అబ్బో అంత బిగ్ టాబ్లెటా? ఫ్యాన్ గుద్దేసి అంత టాబ్లెట్ అది? అవి టాబ్లెట్ అయ్యే కబుర్లాపి. సరే ఇక టాబ్లెట్ వేస్తావా? అది ఎల్లో కలర్ అయ్యి. జీవితం పిల్లల మీద విరక్తి వచ్చింది అవి. ఫైనల్లీ
అయిపోయింది తల్లి. రేపు పొద్దున్నే లెగడమే మళ్ళీ వేయడమే ఇంకో టాబ్లెట్. పార్క్ చేసి కార్లు తీసుకో, పార్క్ చేశాడు ఇక్కడ. ఓహో అవునా, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తావా నువ్వు కార్లని? పార్క్ చేస్తాం. ఓకే బాయ్ గాయ్స్, గుడ్ నైట్ చెప్పు. అయ్యో పడిపోయింది. బాయ్ గాయ్స్ చెప్పు. బాయ్ గాయ్స్, గుడ్ నైట్. కింద ఇక్కడ రాదు. నేను మీషో నుంచి నైట్ వేర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు యోగా క్లాసెస్కి చాలా ఇబ్బంది అయిపోతుంది డ్రెస్సెస్ తోటి, అందుకని చూసి ఆర్డర్ చేసుకున్నా. సో చనివిచ్చారు కదా అని చంకనెక్కకూడదు, నెత్తినెక్కకూడదు కదా. నాకేంటంటే నైట్ డ్రెస్సెస్ అంటే కొంచెం ఇక్కడ దాకే ఉంటాయి కదా, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. గబుక్కునే వీడియోస్కైనా ఎవరైనా చూడడానికైనా ఇంకా బాగుండదు. అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది, నాకెందుకో నచ్చదు. అందుకే నేను వెతికి ఈ నైట్ డ్రెస్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను. ప్యాంట్ కానీ టాప్ కానీ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనకు లోపల థ్రెడ్స్ వచ్చేసినాయి. ప్యాంట్కి పాకెట్ వచ్చింది అండ్ టాప్కి కూడా పాకెట్ వచ్చింది. అయితే టాప్ ఏంటంటే ఇక్కడ మనకి షార్ట్గా ఉండదు, మనకు ఫుల్ ఫ్రాక్ అంటే మనకు ఒక కుర్తీ వేసుకుంటే ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉంటుందన్నమాట టాప్. సో దట్ మనకి తొడలు కనిపిస్తున్నాయి, అట్లా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా కూడా బాగుంటుంది. అందుకే కావాలని తీసుకున్నాను. ఇది నాకైతే బాగా నచ్చింది. దీనిలో నేను ప్యాక్ ఆఫ్ 2 అయితే తీసుకున్నాను. నాకు 800 అండ్ సంథింగ్ పడింది. సో ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, నా కోసం నేను తీసుకున్నాను. నాకు నిజంగా క్వాలిటీ నచ్చింది అండ్ నేను ఇది మీషో నుండి తీసుకున్నాను. నేను ఎవరికైనా కావాలంటే లింక్ కూడా ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకున్నా కూడా బనియన్ క్లాత్ సమ్మర్కి బాగుంటుంది కాటన్ తర్వాత. సో దట్ మనకు స్వెట్ అదేం అవ్వదు అండ్ ఎక్కువ రోజులు కూడా వస్తాయి బట్టలు. నాకు నైట్ వేర్లో బనియన్ క్లాతే ఇష్టము, ఎందుకంటే కాటన్ ఊరికి చిరిగిపోతూ ఉంటాయి, ఎక్కువ రోజులు రావు, మనీ వేస్ట్ అనిపించింది. ఇవైతే చాలా రోజులు స్టాండర్డ్గా వస్తాయి. సరేలే వీడియో తీద్దామంటే ఏడదీనెత్తున్నాడు, కింద పడేసి బైక్తో తొక్కిస్తాడు, నుజ్జు చేస్తున్నాడు. మొత్తానికి నేను 2 కలర్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇక మా మామయ్య 6 o'clock 7 o'clock హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. మా మామయ్యకి ఏంటంటే చెప్పాను కదా అప్పుడు యాక్సిడెంట్ అయింది, తల తిరిగిద్ది అని చెప్పి. సో తల అయితే బాగా తిరుగుతుంది, డల్గా ఉంటున్నారు, ఎక్కువసేపు పడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, అసలు యాక్టివ్గా ఉండట్లేదు. ఇంక మా అత్తయ్య పద్దాడ ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు అని అడుగుతూనే ఉన్నారు. సో నాకు బాడీ సహకరించట్లేదు, నా తల బాగా తిరుగుతుంది, డిమ్గా ఉంటుందని అయితే చెప్పారు. అందుకని ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే హెడ్ ఎక్స్రే అయితే తీశారంట. ఎక్స్రే తీసిన తర్వాత సైనస్ అయితే లైట్గా ఉంది అని చెప్పారు. రేపు మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి కొన్ని బ్లడ్ టెస్ట్స్ అయితే ఉన్నాయంట, అవైతే చేయించుకోవాలి. ఇంటికే వచ్చి టెస్ట్లు అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా నేను చియా సీడ్స్ పొద్దుననంగా నానబెట్టాను, ఇంక ఇప్పుడు కూడా తాగకపోతే ఇంకా ఇదైపోతేలే అని చెప్పేసి అయితే ఇప్పుడైతే తాగడానికి ఇంక ఇచ్చేసాను. ఇంక కొన్ని అయితే ఇట్లా పాడు చేస్తున్నాడు అవి. మా వారు ఇప్పుడు మీటింగ్స్ అయిపోయి ఖాళీ దొరికి ఇప్పుడైతే ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. సో రిమైనింగ్వి రేపు టెస్ట్లు అయితే కానీ అసలు ఏంటి అనేది తెలీదు. ఇక్కడ ఏదో డిస్కషన్ అవుతుంది, నవ్వుతున్నారు, నేనైతే మర్చిపోయాను కూడా. ఏదో అయింది మొత్తానికి. టైము 10:30 అవుతుంది. సో మొత్తం అంతా పని అయిపోయింది. కొన్ని ఇవి ఉన్నాయి, ఇవి క్లీన్ చేసి పడుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ యోగా క్లాస్ జాయిన్ అవ్వాలి కదా, సో ఫ్రెష్గా ఉండిద్ది. ఇంతే ఈ వీడియో. మా ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఎందుకు ఈ వీడియో పిచ్చి. ఫైనల్గా నాకు తేల్చింది ఏంటంటే తేల్చారు వీళ్ళు, ఈయన గారు.